తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసేందుకు ప్రయత్నించానని రేవంత్ రెడ్డి చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ ఫడ్నవీస్ తో భేటీ కోసం రేవంత్ రెడ్డి ఎలాంటి అపాయింట్మెంట్ కోరలేదని, ఈ విషయాన్ని ఫడ్నవీస్ కార్యాలయమే స్పష్టం చేసిందని తెలిపారు. నెల రోజుల క్రితం ఒక మంత్రి అపాయింట్మెంట్ కోరారని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి, जितना कीचड़ उछाओगे उतना कमल ఊగేగా. అంటే నువ్వు ఎంత బురద మా మీద వేసే ప్రయత్నం చేస్తావో అంత కబలంపు అంత వికసిస్తుంది. ఈరోజు మా మీద అబద్ధాలు ఆడి పండుకునే ముందు మా ఆలోచన ఉంటుంది, మీకు పండుకుని లేచిందా మా ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనతోని మీరు భారతీయ జనతా పార్టీకి ఎందుకు భయపడుతున్నారంటే, మొన్న మోదీ గారి మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఫెయిల్ అయిపోయి భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో పెరుగుతున్నది, చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉన్నది, ఇక కాంగ్రెస్ పని ఖతమే అని చెప్పేసి మీకు రిపోర్ట్లు వస్తే మీరు మా మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రైతులు ఈరోజు మా వెంబడి ఉన్నారు, విద్యార్థులు మా వెంబడి ఉన్నారు, కుటుంబాలు ఎవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదో వాళ్ళు మాత్రం ఉన్నారు. రాష్ట్రంలో అందరూ కూడా ప్రజలు బీజేపీ చూస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ సంబంధించినటువంటి ఒక ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీతో భయపడి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు.